మంది కలిసి ఇట్లా చేసుకుందాం అని అనుకుంటే దాన్ని బ్రేక్ చేయడానికి 500 బ్రెయిన్స్ ఉన్నాయి. సో దీనికి ఒక కొంచెం థియరీ కూడా వచ్చింది ఒకసారి, రేప్ ని బ్యాన్ చేయాలా లేదా అనే దానిపైన కూడా కొంచెం వచ్చింది. వై నాట్ అలౌ నాట్ ఓన్లీ రేప్, ప్రాస్టిట్యూషన్ కూడా దానివల్ల తగ్గిపోతుంది అనే ఒక కాన్సెప్ట్ కూడా కొంచెం వచ్చింది. సో ఇది బ్యాన్ చేస్తే తగ్గుతుంది లేదంటే ఇవి తీసేస్తే తగ్గుతాయా అనేది కరెక్టా కాదా ఫస్ట్ ఒకసారి అనలైజ్ చేసుకోవాలి. కొంచెం టెక్నికల్ అనాలిసిస్ మనం దీన్ని చేస్తే ఒకవేళ ఇప్పుడు అంత సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, అది చేస్తే ప్రాణాలకి హానికరం, క్యాన్సర్ కాజింగ్, యూ కెన్ ఈవెన్ డై. దానిపైన ఎంత అవేర్నెస్ చేస్తున్నాం మనం? లాట్ ఆఫ్ అవేర్నెస్. మూవీకి వెళ్తే అక్కడ ఉంటుంది, మీరు ఒక సిగరెట్ ప్యాకెట్ కొనుక్కుంటే దానిపైన రాసి ఉంటుంది, ఆల్కహాల్ బాటిల్ కొనుక్కుంటే దానిపైన రాసి ఉంటుంది, రకరకాల బొమ్మలు కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ కూడా దానివల్ల ఒకవేళ మనం ఇంపాక్ట్ అనాలిసిస్ అన్న ఒకటి చేస్తే అసలు దానివల్ల తగ్గినాయా, ఏదన్నా జనాలు దాన్ని వాడుకోవడం తగ్గారా, అవేర్నెస్ తగ్గించిందా, మనం ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే ఈజ్ దేర్ ఎనీ చేంజ్? చాలా తక్కువ, మినిమల్. సో అలానే ఈ గేమ్ యాప్స్ ఒకవేళ మీరు బ్యాన్ చేస్తే ఎన్ని బ్యాన్ చేయగలుగుతారు? ఒకటి మీరు అన్నట్టు పబ్జి, డీప్ ఈ బ్లూ వెల్ బ్యాన్ చేశారు, దాని తర్వాత ఒక పేరు మార్చి వచ్చేసింది. ఇప్పుడు ఫిజికల్ గా నేను ఒకటి తయారు చేయాలి, ఈ మొబైల్ ఫోన్ నేను ఒకటి తయారు చేయాలంటే నేను దీనికి సంబంధించిన హార్డ్వేర్, మెటీరియల్ అన్ని కొనుక్కోవాలి, అప్పుడు దాన్ని ఇంకొకటి తయారు చేయాలి. కానీ ఆన్లైన్ మనం ఒకవేళ వర్డ్ డాక్యుమెంట్ మీరు ఒక ఏదైనా టెక్స్ట్ రాస్తున్నారు, ఇంకో కాపీ క్రియేట్ చేయడం ఎంతసేపు మీకు? Ctrl+C Ctrl+V, ఇంకోటి తయారైపోతుంది, కొత్త పేరు పెడతారు, దాన్ని వాడేస్తారు. సో ఇప్పుడు బ్లాకింగ్ చేయడానికి కూడా టెక్నికల్ అని చూస్తే ఒక వెబ్సైట్ బ్లాక్ చేస్తారు, లేదంటే ఒక యాప్ ని బ్లాక్ చేస్తారు. అదే కోడ్ సేమ్, ఫోటో గిటో మార్చేస్తాను, ఇంకో పేరుతో లాంచ్ చేసేస్తాను. సో ఇప్పుడు మార్చి వేరే పేర్లు పెట్టి అట్రాక్ట్ చేస్తారు, పెట్టేస్తాను. ఇప్పుడు సతీష్ గారు బదులు SATISH అని రాస్తారు, మీరు నేను SATIISH అని రాసేస్తాను, మళ్ళీ ఇంకొకటి దాని తర్వాత SATEESH అని రాసేస్తాను. ఈ మధ్యలో పైరసీ రిలేటెడ్ కూడా మనం చూస్తుంటాము. హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా వరకు దానిలో పనిచేసింది, దానిలో వెబ్సైట్స్ దానిలో బ్లాక్ చేయడం జరిగింది. ఏమైంది? ఇప్పుడు SATISH బ్లాక్ చేశారు, నేను SATIISH లాంచ్ చేసేస్తాను. ఐబొమ్మ నిర్వాహకుడు దొరికిపోయాడు, ఇంకంతా అయిపోయింది అనుకున్నావు, కానీ మళ్ళీ మిగతా ప్లాట్ఫామ్స్ నుంచి వచ్చేస్తున్నాయి సినిమాలు. ఎందుకంటే అది ప్రాక్టికల్ గా చాలా ఈజీ. ఇంకొక డూప్లికేట్ తయారు చేయడం, Ctrl+C Ctrl+V, నేను చెప్తున్నాను మీకు సొల్యూషన్.